హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నేను వంట ఆవిడ రాలేదనేసి సండే ఏం చేశానంటే నేనే చేసుకున్నాను అనమాట. రీజన్ ఏంటంటే ఆవిడకి ఫీవర్ వచ్చిందని చెప్పింది. ఆవిడ ఫీవర్ రావడానికి కారణము చెప్తాను, అందుకని వీడియో చేస్తున్నా. ఏంటంటే ఆవిడ ఒక సొసైటీలో వర్క్ చేసేదండి వంటకు. అప్పుడు మానేసి ఇంట్లో 2 నెలలు కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ బంధువుల రిలేషన్ ఎవరు కోడలు వరుస ఆమె 10 రోజులు లీవ్ పెడితే ఆ 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఈమె వెళ్ళి చేయాలంట. సో అందుకని ఆమె 2 నెలలు ఇల్లు మానేసి కూర్చుందండి. ఆమె పోయి అడిగిందంటే ఎందుకు వంట చేయటానికి పోవట్లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను అని. ఇందులో ఏం చెప్తున్నా అంటే బంధువు మాకు ఇష్టము, ఆమెతో మాకు కొట్లాడడం ఇష్టం లేదు, వాళ్ళ హస్బెండ్ మాతో బాగా ఉంటాడు, అందుకనేసి ఎందుకు వచ్చిన కూడాని వంట చేయటమే మానేసి 2 నెలలు ఇంట్లో కూర్చుంది. మళ్ళీ డబ్బులు అవసరమైనాయని మా సొసైటీలో గిన్నెలు తోమటానికి వచ్చిందనమాట. ఇప్పుడు పాపం తనకు మళ్ళీ 3 నెలల క్రిందట వచ్చిందంట. 3 నెలలు గిన్నెలు ఇల్లు చేసుకుంటూ మళ్ళీ వంట దొరికింది. దీని నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే బంధువులతో కొట్లాడకుండా ఉద్యోగమే మానేసింది. అలా మనం ఎవరైనా చేస్తామా అండి? ఏకంగా ప్రాబ్లం నుండి తప్పించుకుంది. తనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ తప్పించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకు దొరకని ఛాన్స్ సడన్గా ఈమెకు నా ఇంట్లో దొరికింది. నా తర్వాత ఇంకో ఇల్లు దొరికింది. ఇప్పుడు నా ఇల్లు కూడా పోతుంది కదా, నెక్స్ట్ నీకు నేను వెతుక్కో అని చెప్పాను అనమాట తనకి. అంటే నేను నా చెయ్యిని నమ్ముకున్నాను, నాకు భయం లేదు, భగవంతుడు ఉన్నాడు, నాకు ఏదైనా ఇస్తాడు, నేను బాగా పనిచేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కష్టపడేవాడు ఎప్పుడు కూడా వాడే నమ్ముకుంటాడండి, ఇతరుల మీద నమ్ముకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వాడిది కూడా జాబ్ లాస్ అయింది. మా ఆయన బాధపడుతూ కూర్చుంటే ఏమి రాదు, కూర్చొని తింటే ఉన్నది కరిగిపోతుంది. సో మేము కూర్చొని తినమన్నాం, కూర్చొని తిన్నాడు కొంతకాలం. మళ్ళీ ఉద్యోగం చేయమన్నాం, ఉద్యోగం చేశారు. సో వచ్చిన దానికి ఎంతో అని ఆయన హార్డ్ వర్క్ ఆయన చేసుకుంటూ పోతున్నాడు. సో ఇలా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడండి. కానీ నేనేం చెప్తానంటే ఒక పని చెయ్యి కష్టం వచ్చినప్పుడు అని చెప్తే కూర్చొని చాలామంది ఇది చేస్తే జరగదు, నాకు అది చేస్తే జరగదు, ఇది సరిపోదు, అది సరిపోదు అని ఇలా స్కెచ్లు వేసుకుంటూ జీవితం అంతా అప్పుల పాలయ్యి బతికేస్తూ ఉంటారు. అసలు కష్టం వచ్చినప్పుడు అప్పులు ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. రీజన్ మన దగ్గర ఉన్నది కరగబెట్టుకొని తిని ఆ తర్వాత అప్పులు చేయొచ్చు కదండి. ముందు అప్పులు చేసేస్తారు ఎందుకో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. నేను మా ఆయన మాకు ఏ కష్టం వచ్చినా మేము దాన్ని తొందరలో తీర్చగలమంటే సంపాదించి తీర్చగలమని ఎప్పుడు అనుకోమండి. మేము కేవలం మాకు రావాల్సింది ఏదన్నా ఉంటే అది ఇచ్చేయగలము. అంటే మనది ఏదైనా ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక ఏదైనా అమ్మాల్సి వస్తుంది, అమ్ముతున్నాము, సో అప్పుడు మనం అప్పు చేయాలి అంతే తప్ప ఇప్పుడు అప్పు చేసి మనము దాన్ని సంపాదించి ఆ తర్వాత వాళ్ళకు తీరుస్తామనే గ్యారెంటీ ఇచ్చేటోళ్ళకి అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే నేను అలాగే ఇచ్చాను, లక్షలు పోగొట్టుకున్నాను. ఫస్ట్ డబ్బు అడిగితేనే నువ్వు ఎట్లా కడతావు అని అడగాలి. నువ్వు ఏదన్నా అమ్మి ఇస్తావా చెప్పు, ఇస్తాను అంతే. అలాగే లేదా ఇవ్వండి సలహా, మీ దగ్గర ఉన్నది మొత్తం అమ్ముకొని తినండి, ఆ తర్వాత అయిపోయినాక సంపాదించిస్తామని అప్పులు చేయండి, అప్పుడు దొరుకుతుంది. అందరూ ఏం చేస్తారంటే ఒక ఇల్లు ఒక ప్రాపర్టీనో పెట్టుకొని దాని మీద ఇంకా ఒకడికి తెలియకుండా ఒకడికి ఆ ఇల్లు ఉందనో ల్యాండ్ ఉందనో చెప్పి అప్పులు చేసి రోడ్డు పాలవుతారు. జాగ్రత్త అప్పులు ఇచ్చేవాళ్ళు. నేను ఈరోజు నాకు ఎంత డబ్బు అవసరం ఉందన్నా కానీ నాకు ఎవ్వరు ఇవ్వటం లేదు. నా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టాలు ఉన్నాయని చెప్పి తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా 10 రూపాయలు దానం చేయడం ఇష్టపడుతున్నాను కానీ సహాయం చేయడం ఇష్టపడటంలా. ఎవరైనా డబ్బులు అడిగితే ఇది దానం కింద ఉంచుకుంటానంటే తీసుకో అని చెప్పండి, ఇది నీకు దానం చేస్తున్నాను నేను,
నువ్వు తిరిగి ఇచ్చే పడితే నాకు వద్దు అని ఇవ్వండి. ఎందుకంటే ఎలాగో వాళ్ళు మనకు తిరిగి ఇవ్వరు. నాకు ఇవ్వాల్సిన వాళ్ళందరినీ నేను ఒకటే అనుకున్నా, దానం చేసేసాను వాళ్ళకు. ఇంకా ఆ పుణ్యం నా పుణ్యం నాకు ఉంటుంది. వాళ్ళు తీసుకున్న దానము లేదా వాళ్ళు బీద వాళ్ళు అని అందరికీ చెప్పుకుంటా. ఇలా కొందరికి చెప్పాను. ఇంకా మా వంట ఆవిడకు జ్వరం ఎందుకు వచ్చిందని చెప్పినాను కదా. రోజు మా పని ఆవిడ గొనుగుడు ఉంది కదా, ఆమె ఇంత సంపాదిస్తుందని. మా వంట ఆవిడ నా ఇంట్లో 8,000 తీసుకుంటుందా, ఇంకో ఇంట్లో 6,000, ఇంకో ఇంట్లో 4,000 సాయంత్రం వంట మాత్రమే అన్నమాట. ఇంకో ఇంట్లో గిన్నెలు దోమి అవి చేసినందుకు ఇల్లు తుడిచినందుకు 2,000. మీరే లెక్క వేసుకోండి, నేను లెక్క వేయలేదు. ఇంత చేస్తుందంటే ఎవరికి కడుపు మంట ఉండదు. ఆమెకు కష్టపడే కదా సంపాదించుకునేది. ఆమెకు ఇంకా ఇన్ని ఇళ్లలో సడన్గా ఇంత పని అయ్యేసరికి నేను చెప్పిన, నీకు జ్వరం ఎందుకు వచ్చిందంటే 3 నెలల నుండి నీకు ఇంట్లో వంట పని లేదు ఇక్కడ ఎవరివి, ఓన్లీ గిన్నెలు చేసుకుంటున్నావు. 2 నెలలు ఖాళీకి కూర్చున్నావు. 5 నెలల తర్వాత మళ్ళీ ఇంత కష్టపడుతున్నావు. అంతకుముందు ఎంత కష్టపడినావు నాకు తెలీదు. ఒళ్ళు కొంచెం సెట్ అవ్వాలి కదా, నీ ఒళ్ళు సెట్ అయిపోతే ఇంకా నీకేం కష్టం ఉండదు. నువ్వు రోటీలు చాలా బాగా చేస్తావమ్మా, ఉట్టి రోటీలు చేసిస్తానని ఒప్పుకుంటే నా రోటీలు అందరు నచ్చుతారు సొసైటీలో. వేరే వాళ్ళు కూడా నీ రోటీ బళ్ళు ఉంటాయంటే నేను అడిగిన, నువ్వు మాత్రం ఇంత బాగా చేస్తావా అందరూ అంటే, ఏమో నాకు తెలియదు కానీ అందరంటే నేను ఉట్టి రోటీలు చేసిస్తానని లిఫ్ట్లో పోతూ ఎవరినైనా అడిగి నేను రోటీలు కావాలంటే చేసిస్తా అని చెప్పు. వచ్చిన బిజినెస్ చేసే మనస్తత్వం అండి ఆవిడది. ఇంకోటి ఆవిడ ఎంత గ్రేట్ అంటే, నాకంటే పెద్ద క్యాస్ట్ ఆవిడ అయినా కానీ గిన్నెలు తోముతుంది, అన్నీ చేస్తుంది, ఇల్లు అలుకుతుంది, వంటకు వస్తుంది, తన ఇంట్లో పని చేసుకుంటుంది. కష్టం చేసేవాడికి భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడండి. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. అందుకని నేను ఆ మాట చెప్పాను మీకు. ఆవిడకు జ్వరం ఎందుకు వచ్చిందనే రీజన్ చెప్పా. పెసరట్టు చేసేదంతా చూస్తున్నారు కదండి. నేను ఇది ఆన్లైన్లో ఈ పెన్నం కొన్నానా, ఈ పెన్నము పేరు ఆ ఛానల్ ఆవిడ పేరు మర్చిపోతుంటే ఎప్పుడు మీరు చూసుకొని ఉంటారు. రీసెంట్గా నా రిలేషన్ కూడా ఆ పెన్నం కొన్నాను నీ వీడియోస్ చూసి అన్నది. ఎవరన్నా కొనుక్కుంటే ఈ పెన్నం కొనండి, తనే ఓన్గా అంతా కట్ చేయించుకొని, వాళ్ళు హోటల్ కూడా ఉందన్నమాట. చాలాసార్లు ఆ ఛానల్ పేరు చెప్దామంటే మర్చిపోతుంటాను. ఆవిడ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను ఎప్పుడన్నా. ఎంత టేస్టీగా ఉందంటే పెసరట్టు దాంట్లో చేస్తే అసలు చల్లారినా కానీ అంత టేస్టీగా ఉందండి. అసలు హోటల్ స్టైల్ దోశ నిజంగా ఆ పెన్నాల వల్ల వస్తుందని నాకు అర్థమైంది. ఎందుకంటే మనం హోటల్ దోశకు ఇంటి దోశకు డిఫరెన్స్ చూస్తాం. హోటల్ పెన్నాలు బాగా మందంగా ఉంటాయి, మనం ఇంట్లో పెన్నాలు కొంచెం పల్చగా ఉంటాయి. అది తను చెప్పింది మా హోటల్లో వాడేదే అనేసి, అదే కొంచెం మీకు చిన్న సైజు కట్ చేయించినాను అనేసి. కాస్ట్ ఎక్కువైనా కానీ వర్త్ అండి. నిజంగా ఎంత రోస్ట్గా కాలుతుందంటే, నా దోశలు మీరు ఎప్పుడు వీడియోలు చూస్తుంటారు. బట్ పెసరట్టులో నేను ఏమీ ఇలా చూడండి, ఎప్పుడు నాన్ స్టిక్లో కాల్చే నేను ఎంత ఈజీగా దీంట్లో వేసుకుంటున్నానంటే, పెసరట్టు ఎప్పుడైనా రాని వాళ్ళకి చెప్తున్నాను, నీళ్లు ఎక్కువ వేసుకోకండి, పిండి గట్టిగా పెట్టుకొని మనం ప్రతిసారి హోటల్ వాళ్ళలాగా ఇలా నీళ్లు చల్లుకొని తడి బట్టతో అలా తుడుచుకొని ప్రతి దోశకు వేసుకుంటే దోశ బ్రహ్మాండంగా వస్తుంది. మనం హోటల్ నుండే చాలా నేర్చుకోవాలి. మనం అనుకుంటాం మనకు చాలా తెలుసని, వాళ్ళు చేసే పనిని అబ్జర్వ్ చేస్తే అంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ టిప్ ఏంటంటే విపరీతమైన నూనె వేస్తారు, నూనెను కాంప్రమైజ్ అవ్వరు దోశ పోసేటప్పుడు. సో 2 దోశలు తృప్తిగా తినాలి హోటల్ లాగా అనుకుంటే చక్కగా నూనె ఎక్కువ వేసుకొని తృప్తిగా తినండి. లేదు కడుపు నిండా తినాలనుకుంటే నూనె ఎక్కువ వేసుకోకండి. ఇంతే, టేస్ట్ కావాలా కడుపు నిండా కావాలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కడుపు నిండా తినాలంటే రుచికి పక్కన పెట్టండి, టేస్టీగా 2 తిన్నా చాలు అనుకుంటే పద్ధతిగా చేసుకొని టేస్టీగా తినండి. ఇంకా గీ దోశలు అవన్నీ చేసుకుంటారు, వెన్న దోశలు, అలా 2 దోశలు తిన్నా హోటల్ స్టైల్లో ఇంట్లో తినచ్చు. నేనైతే పెసరట్టు మా అమ్మ చేస్తేనే తినేదాన్ని. మా ఆంటీ ఒకరు చేసేవాళ్ళు, అది టేస్ట్ బాగుండేది. కానీ మా అమ్మ చేసే పెసరట్టు పల్చగా మినపట్టులాగా చేస్తుంది అనమాట. సో నాకు ఈ పెన్నం వల్ల ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నా బాగా. లేదంటే నాకు ఈ పెన్నంలో పోయటం రాక నాన్ స్టిక్లో పోసుకుంటాను. ఆ నాన్ స్టిక్లో ఏంటంటే ఇలా పోసి తీసిన వెంటనే తినాలి. పెసరట్టు నేను యాక్చువల్గా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన వంట కూడా రాలేదని మధ్యాహ్నము 2 తిన్నాను. నేను
బయటికి వెళ్తూ ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పేసి బాక్స్ ప్యాక్ చేసుకొని మళ్ళీ నైట్ కూడా నేను వేడి చేసుకొని ఇంకో 2 తిన్నా. అన్నీ పోసి పెట్టానని చెప్తున్నా. ఇంట్లో అందరికి అన్నీ పోసి పెట్టి ఎవరు తింటారో తినండి, ఇంకా నేను మాటికి వేయలేనని చెప్పేసి బయటికి వెళ్ళాలంటే మా పెద్ద పాప పోసి పెట్టేయమని. ఇలా ప్రతి దోశకు ఓపికగా నీళ్ళు వేసుకొని బట్టతో తుడుచుకుంటే ఏమవుతుందంటే ఆ హీట్ లెవెల్ అవుతుంది అన్నమాట. ఓవర్ హీట్ అయింటుంది కదా దోశ చేసేటప్పుడు, ఆ హీట్ లెవెల్ అవుతుంది. ఇంకా పొట్టు పెసరపప్పు నేనైతే నానబెట్టేసి స్టీల్ డబ్బాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయింది. సో మామూలుగా పెసరట్టుకి ఎక్కువ గంటలు నానబెట్టకూడదు కదా. ఒకవేళ ఇలా నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒకసారి పప్పు చేసుకోవచ్చు, ఒకరోజు స్ప్రౌట్స్ చేసుకోవచ్చు, లాస్ట్లో ఇట్లా దోశ పోసుకోవచ్చు. ఇంకొకవేళ సగం ఇడ్లీ పిండి మిగిలింది అనుకోండి, ఇడ్లీ పిండి కూడా కలిపి పెసరట్టుతో పాటు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.